డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మాచవరం గ్రామ పంచాయతీ పరిధిలో గల హడ్కో కాలనీ నెల్లివారిపేట గ్రామస్తులు అమలాపురం నుండి రావులపాలెం వెళ్లే ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కాలనీ రోడ్ల మీదుగా మాచవరం గ్రామ పంచాయతీ పరిధిలో సేకరించిన చెత్తను తీసుకువెళ్లి కాలనీలకు అతి సమీపంలో ప్రభుత్వ భూమిలో డంపు చేయడం వల్ల అక్కడే నివసిస్తున్న కాలనీ వాసులు అక్కడి నుండి వచ్చే దుర్గంధాలతో పిల్లలు వృద్ధులు అనారోగ్యాలకు గురవుతున్నామని, పలుమార్లు ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకువెళ్లినా అక్కడే చెత్త వేయడం జరుగుతుందని గ్రామస్తులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మరియు రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సుమారు 4 గంటల పాటు ధర్నా నిర్వహించారు. దీంతో ప్రయాణికులు, అమలాపురం ఆసుపత్రులకు వెళ్లాల్సిన రోగులు, బడి పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మీరు చెత్త మళ్ళీ పంపించారు లేదండి? చెత్త పంపించామంటే మరి ఎక్కడ పోయమంటారు? అందరం తాత్కాలికంగా వేసి లేదంటే గవర్నమెంట్ కానీ గ్రామం మీద మేము ఆల్రెడీ మేము కంప్లైంట్ ఇచ్చాం మేడం గారు. కలెక్టర్కి ఇచ్చామండి చెప్పారు మేడం గారు. మీరు మాట్లాడరు. మేము మీ పై అధికారులు కంప్లైంట్ చేశాం మేడం గారు. మీకు పై అధికారులు కంప్లైంట్ చేసాం. ఇక్కడ చెత్త వేయొద్దని చెప్పారు. ఏమని చెప్పడానికి మీరు ఏమని చెప్పారు? ఇదిగోండి మేడం గారు, రిటర్న్ కంప్లైంట్. దిస్ ఈజ్ రిటర్న్ కంప్లైంట్. ఆపేస్తామండి. మీరు మాకు ఆర్టీఓ గారు మీరు బస్ స్టాండ్ ఆపేదని అడుగుతున్నారు. పోలీసులు అరెస్ట్ ఏం చేస్తారు? మీరు పోలీసులు పంపించి అరెస్ట్ చేస్తారు మమ్మల్ని? చెప్పండి. బస్సు ఆడుతున్నారు, పోలీసులు మమ్మల్ని అరెస్ట్ ఏం చేస్తారా? దళితులంతా అంటే మీ సీబీ అయిపోయిందా? దళితులంతా మీకు ఏంటి ఏంటి ఒక గంట ట్రాఫిక్ ఎంత మాట్లాడుతున్నారు? నెల సంవత్సరాలు పెట్టి ఆడుతున్నారు అక్కడ. ఏమండి?